ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు విరసన్ నేత వరవర్రావు. సాయిబాబా పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ దగ్గర నిరసన తెలిపారు. అభివృద్ధి పేరుతో అడవులను ధ్వంసం చేయడం నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విప్లవంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడుతుందన్నారు వరవర్రావు. ఈ జమీన్ జంగల్ ఏమైతున్నాయో అవన్నీ కూడా వాళ్ళు చెందాలి అనే ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఫైట్ చేస్తున్నాడు. ఆ దశలో బహుళజాతి కంపెనీలకు ఇబ్బడిముబ్బడిగా మొత్తం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల ఏ సంపదనైతే వాళ్ళు దారదత్తం చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా ఆదివాసులు ఉద్యమం చేస్తున్నారు, ఉద్యమకారులు ఉద్యమం చేస్తున్నారు. దాని అనడం కోసం ఆపరేషన్ గ్రీన్ హంట్ ఇవాళ ఎంటర్ అవుతుంది లోపల. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జిఎన్ సాయిబాబాను అరెస్ట్ చేసి ఈ రోజుకు అంటే మే 9కి 1 సంవత్సరం అవుతుంది. ఆయన తీవ్రమైనటువంటి అనారోగ్య స్థితిలో ఉండి దాదాపుగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆయన వెంటనే విడుదల చేయాల్సిందిగా ఇప్పటికొక 32 సంస్థలు కలిసి డాక్టర్ జిఎన్ సాయిబాబా దేశంలో ఆదివాసుల మీద, ముస్లిం మైనారిటీల మీద, దళితుల మీద, మహిళల మీద, కార్మికుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఇటువంటి సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోరాటాలకు గత 25 సంవత్సరాలుగా సాయిబాబా ఒక ప్రతీకగా నిలిచాడు, ఒక సంకేతంగా నిలిచాడు. ఈ నిరాహార దీక్ష చేసి హాస్పిటల్ వెళ్ళి మళ్ళీ జైలుకి వచ్చిన తర్వాత కిడ్నీలో కూడా స్టోన్స్ వచ్చినాయని, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఆయన బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్తున్నారు. అటువంటి సౌకర్యాలు ఏవి నాగ్పూర్లో లేవు. కనుక వెంటనే ఆయన విడుదల చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ